దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువు రెండు మార్గాలు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రతి మనిషి జీవితంలో తాను ప్రయాణమై వెళ్తుంటాడు తన జీవితంలో. కానీ ఎక్కడికి వెళ్ళాలి అనేది తనకు ఒక గమ్యం అంటూ లేకుండగా నడుస్తూనే ఉంటాడు. కానీ యేసుక్రీస్తు మన ముందు రెండు మార్గాలు ఉంచాడు. అవి ఏవంటే, ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాలమైన మార్గము. విశాలమైన మార్గం గురించి ఆలోచించినట్లయితే అది చాలా ఆకర్షణీయంగా, చాలా సులభ పద్ధతిలో ఉంటుంది. చాలామంది కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు. మనకు నచ్చినట్లు సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మనకు నచ్చినట్లు దాంట్లో బ్రతకొచ్చు, పాపపు ఆలోచనలతో బ్రతకొచ్చు. ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి కష్టాలు అనేటివి ఉండదు. ఎందుకంటే నీ ఇండిపెండెంట్తో నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను అని నీ ఇండిపెండెంట్గా నీ సొంత ఆలోచనలతో, అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, నీ సొంతంగా నీ ఆలోచనలతో నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి అది విశాలమైన మార్గము ఉంటుంది. అందుకే చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ మార్గంలో ఇతరుల విమర్శలు ఉండవు. ఎవ్వరు నిన్ను ఏమనేవాళ్ళు ఉండరు. నీకు నిబంధనలు పెట్టేవారు ఉండరు. పెట్టినప్పటికీ కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి అని ఆశపడుతున్నావు. కాబట్టి ఒకవేళ రిస్ట్రిక్షన్స్, నువ్వు ఇలాగే ఉండాలి అని ఎవరైనా చెప్తారనుకోండి, అలా జీవించే అవసరం లేదు. ఎందుకంటే నువ్వు విశాల మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేయచ్చు ఆ మార్గంలో, విశాల మార్గంలో. ఇంకా చూసినట్లయితే విశాల మార్గం అనేది చాలా సులభతరమైంది, కానీ అది చివరికి శాశ్వతమైన నాశనమునకు తీసుకెళ్తుంది. కానీ మన జీవితాలలో చాలామంది కూడా విశాల మార్గాన్ని ఎంచుకుంటారు. విశాల మార్గం అనేది మనకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేయచ్చు. దానిలో రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేయచ్చు. కానీ ఈ ఇరుకు మార్గం గురించి ఆలోచించినట్లయితే ఇరుకు మార్గం అనేది విశాల మార్గంలాగా ఉండదు. అది చాలా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ దాంట్లో ఉంటాయి. యేసుక్రీస్తును వెంబడించాలంటే, యేసుక్రీస్తు మాటలు విని ఆయన ప్రకారం జీవించాలంటే ఈ ఇరుకు మార్గం అనేది అవసరం. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు, ఇరుకు మార్గాన్ని ఎంచుకొని తన జీవితాన్ని కొనసాగించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, మంచిగా ఉండాలి, ఇతరులకు హాని చేయొద్దు, ఇతరులను బాధ పెట్టొద్దు, నీ శత్రువులను ప్రేమించాలి, నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని యేసయ్య ఏవైతే మాటలు చెప్పాడో అలాంటివి మాటలన్నీ కూడా ఇరుకు మార్గంలోకి వస్తాయి. అలాంటి మార్గాన్ని అనుసరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ఇరుకు మార్గం అనేది మనకు బాధ కలిగిస్తుంది, మనకు వేదన కలిగిస్తుంది, కానీ చివరికి నిన్ను శాశ్వతమైన జీవంలోకి తీసుకెళ్తుంది, నేరుగా దేవుని దగ్గరకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు నీవు ఒకసారి ఆలోచించుకో, ఒకసారి నిర్ణయం తీసుకో. నువ్వు ఏ మార్గంలో జీవిస్తున్నావు, ఏ మార్గంలో ఉన్నావు? ఇదే సమయం, ఈరోజే మంచి సమయం. కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించుకొని, యేసయ్య విశాల మార్గం అయితే అది నీ ఇష్టానుసారంగా బ్రతికేయచ్చు. కానీ అది చాలా సులభమైన పద్ధతి, కానీ అది నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు నరకంలో పడతావు.
అది విశాలమైన మార్గం. కానీ ఇరుకు మార్గం అనేది నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టపడతావు, బాధపడతావు, కానీ చివరికి అది శాశ్వతమైన దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే మంచి సమయం. ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని యేసుక్రీస్తు చూపించిన మార్గంలో, ఇరుకు మార్గంలో జీవించాలా, లేకపోతే బ్రతికినంత కాలము నీ ఇష్టానుసారంగా విశాలమైన మార్గంలో జీవించాలా అనేది ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. యేసుక్రీస్తు మన ముందు 2 అంశాలు పెట్టాడు. విశాలమైన మార్గం ఒకటి, ఇరుకు మార్గం ఒకటి. యేసయ్య డెసిషన్ అనేది మనకే ఇచ్చాడు. నువ్వే డెసిషన్ తీసుకో. ఏ మార్గంలో జీవించాలనుకుంటున్నావో నువ్వే డెసిషన్ తీసుకో అని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకొని నీ మనసు దేవునికి ఇచ్చి నీ పాపాలు ఒప్పుకొని శాశ్వతమైన నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అనుకుంటున్నావో, లేదంటే నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా ఉంటా అని అనుకుంటే అది నీ చేతుల్లోనే ఉంది. అది చివరికి నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ యేసయ్య తన సిలువలో రక్తం కార్చి మన పాపాల నిమిత్తము, మన దోషముల నిమిత్తము తన సిలువలో రక్తాన్ని కార్చి మన పాపాన్ని అంతయు కూడా తీసివేసిన గొప్ప దేవుడు యేసయ్య. కాబట్టి అతన్ని విశ్వసించి అతని మార్గంలో నడిచినట్లయితే మనకు శాశ్వతమైన నిత్య జీవం దొరుకుతుంది.